హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఈస్ట్ హీరో. ముందుగా మన కొణిదెల వెంకటరావు గారికి, కొణిదెల ఆంజనేయదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే ఈరోజు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు. ఆయనకి మనం విషెస్ చెప్దాం. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక 2 విషయాలు మనం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం, అన్నయ్య కోసం మాట్లాడుకుందాం. అందరికీ ముందుగా చిన్న విన్నపం అండి. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఫీవర్ వచ్చింది, కొంచెం జలుబు చేసింది. ఈ వీడియోలో ఏమైనా అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్స్లు ఉంటే నన్ను క్షమించండి. కానీ అన్నయ్య బర్త్డే, అన్నయ్య పుట్టినరోజు అంటే మనం ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా 2 ముక్కలు మాట్లాడవలసిందే, తప్పదు. అందుకని ఈ వీడియో మాట్లాడడం జరిగింది. ఓపిక, సహనం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటున్నానంటే ఆయన ఏ బ్యాక్గ్రౌండ్, ఏ అండదండలు, ఏ పలుకుబడి లేకుండా ఆయన స్వయం కృషితో, ఆయన పట్టుదల, ఆయన నమ్మకంతో పైకి వచ్చిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన వచ్చినప్పుడు నిజంగా ఏ అండదండలు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మనిషి ఇండస్ట్రీని ఏలే ఒక స్థాయికి, ఆయన ఒక పెద్ద ఇండస్ట్రీకి పెద్ద మనిషిగా ఆయన వ్యవహరిస్తున్నారంటే దాని వెనక ఎన్నో కష్టాలు, ఎన్నో చూశారు ఆయన. ఓపిక, సహనం అని ఎందుకన్నానంటే ఆయన ఓపిక కోసం నిజంగానే మన అందరూ హ్యాట్సాప్ చెప్పాలి. ఎవరేమన్నా ఏమని అనుకున్నా అసలు ఆయన ఏం పట్టించుకోడు. పని ఆయన చేసుకుంటూ ముందుకు సాగుతాడు ఆయన. కానీ నిజంగా ఆయన ఓపిక, ఆయన సహనం ఆయనతోటి కాకుండా వాళ్ళ మెగా ఫ్యామిలీకి అందరికీ కూడా ఆయన నేర్పించారు. అలాగే ఇలా మన రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ గారు ఆయనకున్న స్టేటస్కి, ఆయనకున్న ఇదికి ఎలాగైనా ఉండొచ్చు ఆయన. కానీ ఆయన ఎంతో ఓపికగా, సహనంగా, ఎంతో పద్ధతిగా, చాలా మంచిగా అందరితోటి ఉంటారు. ఇలా ఒక సాయిధరం తేజ్ గారు కావచ్చు, వైష్ణవ్ తేజ్ గారు కావచ్చు, మన వరుణ్ తేజ్ గారు కావచ్చు, అందరూ కూడా మన మెగా ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా చాలా ఓపికగా, చాలా మంచిగా ఉంటారు. నిజంగా మన చిరంజీవి గారికి ఉన్న స్టార్డమ్కి, ఆయనకున్న స్టార్ ఇమేజ్కి ఆయనకు ఓపిక, సహనం లేకపోతే మనందరం కూడా ఆయన పక్కకి వెళ్ళే అవకాశం మనకు ఉండదు. స్వార్థం లేని మనిషి అంటూ ఉండడు. కానీ ఏ స్వార్థం లేని మనిషి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన రావడమే కాకుండా వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఎలా చేస్తారో, ఎలా కష్టపడతారో అన్నీ ఆయన తెలుసుకుంటూ ఉంటారు. అలాగే టాలెంట్ ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన ముందుకి ప్రోత్సహిస్తారు. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకునే వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మనసు ఎంత సున్నితమైనదంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన హీరో కార్తికేయ గారు ఒక షోలో చిరంజీవి గారి కోసం గొప్పగా చెప్పారు, మాట్లాడారు. అయ్యో మీరు మిమ్మల్ని పట్టుకుంటే మనిషిలాగానే ఉంటారా, నేను రిలీజ్ అయ్యా. చరణ్ గారు ఒక్కరే మీ పిల్లలు కాదు, మేమందరం కూడా మీ పిల్లలే అని ఆయన కళ్ళల్లో ఒక్కసారిగా డ్రాప్స్ వచ్చినాయి. అలాగే బోలో శంకర్ ఫంక్షన్కి హైపరాది గారు కూడా ఇలాగా అలా టీవీలు చూస్తలేదా అంటే, ఇలాగా తమ్ముడిని అందరూ కూడా తిడుతున్నారు, చూడాలంటే చూడబుద్ధి కావట్లేదు, ఇలాగంటే మన ఇవన్నీ మన హైపరాది గారు ఆయన కోసం కూడా అప్పుడు చెప్పడం జరిగింది. చెప్తే అప్పుడు కూడా ఆయన కళల్లో నీళ్ళు తిరిగిన డ్రాప్ చూసాం, మన కళల్లో నీళ్ళు చూసాం. ఇంకంతకన్నా ఒక మనిషి ఎంత మంచివారు, ఆయన మనసు ఎంత సున్నితమైనది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంటండి. ఒక గొప్ప వ్యక్తి అండి చిరంజీవి గారు అంటే. ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప మనిషి. అలాంటి మనిషి మనకు దొరకటం మనందరి అదృష్టం. నిజంగా చాలా గొప్ప వ్యక్తి అండి, సున్నితమైన మనసు. అంత స్టార్డమ్, అంత స్టేటస్, అంత విధానం ఉండి ఒక మనిషి
ఎందుకని ఆయన కష్టం తెలిసి కష్టపడి పైకి వచ్చారు. ప్రతి మనిషి కష్టం ఆయన తెలుసు. కష్టం అర్థం చేసుకునే వ్యక్తి. ఆయన కష్టాలను అర్థం చేసుకుంటారు. మనిషి ఒక మనిషిని మనిషిలా చూస్తారు. డబ్బు ఉందా, డబ్బు లేదు, ఆ కష్టపడ్డాడు, ఆ కష్టంతో వచ్చాడు, కష్టపడుతున్నాడు, ఆయన కష్టంతో ఉన్నాడు, అది కష్టాల్లో ఉన్నాడు, ఆయన పైకి తేవాలి, వాడి దగ్గర టాలెంట్ ఉంది అని గుర్తించాలి. ఇవాళ నా వాళ్ళే రావాలి, నా అందరూ బాగుండాలి, నా మనిషే రావాలని అనుకునే వ్యక్తి అయితే కాదు. అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, అందరూ ఎదగాలి అనే గొప్ప వ్యక్తి చిరంజీవి. ఒక్కసారి 2 నిమిషాలు మనసులో ఏమీ లేకుండా ఆయన చెప్పే మాటలు మనం వింటే ఆయన ఏంటో మనందరికీ అర్థమైపోతుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకే ముందుగా మన కొణిదెల వెంకటరావు గారికి, అంజనీదేవి గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పాను. ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తిని మన దేశానికి, మనందరికీ పరిచయం చేసినందుకు, మనకి ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు మీకు తల్లిదండ్రులు. అలాగే అన్నయ్య, ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. అలాగే అడ్వాన్స్గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు కూడా మరెన్నెన్నో పుట్టినరోజులు ఇంకా మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ హిస్ట్ హీరో.